అయితే మీరు అన్నట్టు రెండు ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన, రెండు కాపుల్లో చీలిక. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన నాకు తెలిసి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినంత మాత్రాన తెలుగుదేశంలో ఓట్లు చీలిపోతాయని నేను అంత అనుకోను. శర్మిలా గారు రావడం ద్వారా వైసీపీలో ఎంత చీలినాయో జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే అంతే చేస్తాయి. శర్మిలా గారు వస్తే ఏమి చీల్చారు, అంతే చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా చూస్తారు, రామారావు గారి వారసుడుగా తెలుగుదేశం లోకేష్ గారిని చూస్తారు. అంటే సినీ గ్లామర్ పనిచేయదా ఇక్కడ? అర్థం కాదు. సినీ గ్లామర్ పనిచేయదా? గ్లామర్ పనిచేస్తుంది, ఒక పార్టీ ఉంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎవరెవరితో ఇప్పుడు శర్మిలా గారి గ్లామర్ పనిచేయలేదా? శర్మిలా గారు రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదా? రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ఒక లీడర్ని ఎంచుకున్నారు, ఇంకొక లీడర్ ఓటు ఏంటంటే ఉన్నది పోతుంది కదా. ఆ మాత్రం విజ్ఞత రాజశేఖర రెడ్డి గారు అభిమానించే వాళ్ళు, తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు ఉంటుంది కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానం ఉండొచ్చు, ఆ 4 ఓట్ల ప్రతి ఊరికి రామారావు గారు చంద్రబాబు గారికి గెలవరు, జూనియర్ ఎన్టీఆర్ గెలవడు కదా, జగన్ గారికి గెలుస్తారు. కాబట్టి ఆ విజ్ఞత వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటుంది, అభిమానం ఉన్నా కూడా వేయరు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళు రావడం ద్వారా కానీ లేదా శర్మిలా గారు రావడం ద్వారా కానీ ఏమి చేయలేవు రెండు పార్టీలో. అయితే కాపులకు సంబంధించిన పాయింట్ ఎట్లా ఉంటుంది, చీలికి వస్తుందని నేను అన్న కానీ మొన్న జరిగిన ఎన్నికలు కానీ అంత ముందు కానీ పోలరైజేషన్ అయింది కాపుల్లో. కారణం ఏంటంటే రెడ్డి కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రులు అవుతున్నారు, కమ్మ కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఆ రెండు కులాల కన్నా పెద్ద కులంగా ఉన్న మనం ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదనే ఒక భావోద్వేగమైనటువంటి పొలిటికల్ ఒక ఆశ కాపుల్లో వచ్చిందన్నమాట నిజం. దానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఐకానిక్ పర్సనాలిటీగా చూడడం కూడా సహజం. దాన్ని